సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరే నా తోడు ఎవరే నాకొస్తారే ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది మనసా తుల్లి పడకే అతిగా ఆశ పడకే అతనికి నీవు నచ్చావో లేదో ఆ శుభ గడియా వచ్చేదో రాదో తొందర పడితే అలుసే మనసా తెలుసా మనసా తుల్లి పడకే అతిగా ఆశ పడకే ఏమంత అందాలు కలవని వస్తాడు నిన్ను వలచి ఏమంతా సిరి ఉంది నీకని మురిసేను నిన్ను తలచి చదువా పదవా ఏముంది నీకు కలుపు పులుపు ఏదమ్మ నీకు శృతి మించకే నీవు మనసా మనసా తుల్లి పడకే అతిగా ఆశ పడకే తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలో నా ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో ఏ తల్లి కుమారులో తెలియదు కానీ ఎంతటి సుకుమారులో తెలుసునా ఎంతటి మగధీరులో తెలియలేదు గాని నా మనసును దోచిన చోరులు మీరు వలచి వచ్చిన వనితను చులకన చేయక తప్పులుంటే మన్నించి ఒప్పులుగా భావించి చెప్పున బదులివ్వండి చెప్పున బదులివ్వండి తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలో ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు అమ్మాని పిలిచి పిలిచి గుండె పిండకురా ఆకలని ఏడ్చి నన్ను ఏడిపించకురా గర్భగుడి లాంటి అమ్మ ఒడివి పాము పడగైందిరా చెప్పలేని గుండె కూత ఇది కాస్త జాలి పడరా అమ్మాని పిలిచి పిలిచి గుండె పిండకురా విషం కూడా అమృతమే అమ్మ తాకితే నీ తల్లి పాలు విషమురా తాగితే అంటరాని కన్న తల్లిగా చేశాడురా బ్రహ్మ ముత్తు ముచ్చటలు తీర్చగా నోచుకొని జన్మ రమ్మనలేను చేరగా నేను శీలను నేనురా అమ్మా నీ పిలిచి పిలిచి గుండె పిండకురా ఆకలని నన్ను ఏడిపించకురా. ఆగండి ఆగండి,
నా పాటలన్నీ విని మీరు పారిపోకండి. ఇది జానకమ్మ గారు పాడిన నాకెంతో ఇష్టమైన పాటలు. ఈ వీడియోలో మనం ఆ జానకమ్మను గుర్తు చేసుకుంటూ ఈ వీడియోను ముందుగా మనం స్టార్ట్ చేసుకుందామని ఇలా చేశాను. గానం అంటే కేవలం స్వరం కాదు, అది భావం. ఆ భావానికి చిరునామాగా నిలిచిన పేరు ఎస్ జానకమ్మ. 5 దశాబ్దాలకు పైగా తన మధుర గానంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న ఈ గాన కోకిల వేలాది పాటలకు ప్రాణం పోసింది. ప్రేమ, విషాదం, భక్తి, ఉత్సాహం, జానపదం, ఏ భావమైనా తన స్వరంతో జీవం పోసిన అసాధారణ గాయని ఆమె. ఎన్నో భాషల్లో వేలాది పాటలు పాడి అనేక అవార్డులు, కోట్లాది అభిమానుల ప్రేమను సంపాదించిన జానకమ్మ జీవితం విజయాలతో పాటు ఎన్నో కష్టాలు, త్యాగాలు, మరుపురాని మధుర జ్ఞాపకాల సమ్మేళనం. ఒక పాట లక్షలాది హృదయాలను తాకగలదా? ఒక స్వరం తరతరాల జ్ఞాపకంగా నిలిచిపోగలదా? అలాంటి అరుదైన మాయను తన గానంతో సృష్టించిన మహాగాయని ఎస్ జానకమ్మ. తన స్వరంతో నవ్వించింది, ఏడిపించింది, ప్రేమలో ముంచెత్తింది, భక్తిలో పరవశింపజేసింది. 5 దశాబ్దాలకు పైగా భారతీయ సినీ సంగీత ప్రపంచాన్ని తన గానంతో శాసించిన ఈ గాన సరస్వతి వేలాది పాటలతో సంగీత చరిత్రలో చెరగని ముద్ర వేసింది. కానీ ఆ అద్భుతమైన స్వరం వెనుక ఎలాంటి కష్టం ఉంది? ఒక చిన్న గ్రామం నుంచి భారతదేశంలోని అత్యున్నత గాయనిలలో ఒకరిగా ఎలా ఎదిగారు? ఆమె జీవితంలో ఎదురైన సవాళ్లు ఏమిటి? ఆమె సాధించిన విజయాల వెనుక ఉన్న నిజమైన కథ ఏమిటి? రండి, భారతీయ సంగీత ప్రపంచాన్ని తన మధుర స్వరంతో మంత్రముగ్ధులను చేసిన ఎస్ జానకమ్మ జీవిత ప్రయాణాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 1938వ సంవత్సరం ఏప్రిల్ 23వ తారీఖున గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో శిష్ల శ్రీరామమూర్తి సత్యవతి దంపతులకు జన్మించింది జానకి గారు. జానకి గారి తండ్రి శ్రీరామమూర్తి గారు ఉపాధ్యాయుడు మరియు ఆయుర్వేద వైద్యుడు. ఉద్యోగరీత్యా ఆయన కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో ఉండేవాడు. చిన్నతనం నుంచి జానకి సంగీతం పట్ల ఎంతో మక్కువ చూపేది. తన 3వ ఏట నుంచే అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టింది. ఎస్ జానకి గారి విజయాల వెనుక విజయనగరం ఒక బలమైన పునాదిగా నిలిచింది. ఆమె పుట్టింది గుంటూరు జిల్లాలోనే అయినా ఒక గాయనిగా ఆమెకు రూపం ఇచ్చింది మాత్రం విజయనగరం గడ్డేనని చరిత్ర చెబుతుంది. చిన్నతనంలోనే విజయనగరంలోని తన మేనమామ ప్రముఖ వైద్యులు అయిన డాక్టర్ చంద్రశేఖర్ ఇంటికి వచ్చిన జానకి గారికి అక్కడి సంగీత వాతావరణం ఎంతగానో నచ్చింది. మేనమామ ఇచ్చిన ప్రోత్సాహంతో ఆమె ఇక్కడే సంగీత సాధనను ప్రారంభించారు. విజయనగరంలోని ప్రసిద్ధ మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో ప్రముఖ విద్వాంసులు అయిన ద్వారం పైడిస్వామి వద్ద ఆమె సంగీతంలోని ఎన్నో మెలకువలను, రాగాలను క్షుణ్ణంగా నేర్చుకున్నారు. గురువుల శిక్షణ, కఠోర సాధన ఆమె గొంతును మరింతగా మెలిచాయి. తన కెరీర్లో వేల పాటలు పాడి ఎన్నో జాతీయ అవార్డులు అందుకున్న జానకమ్మ ఎక్కడికి వెళ్ళినా విజయనగరాన్ని మరవలేదు. నా గొంతులోని మాధుర్యానికి, నా సంగీత జ్ఞానానికి విజయనగరం నీళ్లే కారణం అంటూ ఆమె ఎన్నో పెద్ద పెద్ద కచేరీలలో, ఇంటర్వ్యూలలో చాలా గర్వంగా గుర్తు చేసుకున్నారు. విజయనగరం రుణం తీర్చుకోలేనిదని ఆమె ఎప్పుడూ చెబుతుంటారు. సంగీత సాహిత్యాల రాజధానిగా పిలువబడే విజయనగరం ఎస్ జానకి లాంటి ఒక మహోన్నత గాయనిని దేశానికి అందించడంలో కీలక పాత్ర పోషించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే ఉద్దండులైన సంగీత విద్వాంసుల వద్ద శిష్యరికం చేసింది. బాల్యంలోనే సినీ సంగీతంపై ఆకర్షితురాలైంది. లతా మంగేష్కర్, పి సుశీల, జిక్కి, పి లీలా పాడిన పాటలు తన కార్యక్రమాల్లో పాడుతూ ఉండేది. నాదస్వరం విద్వాను పైడిస్వామి వద్ద సంగీతం నేర్చుకున్న జానకి గారు తన 19వ ఏట మావయ్య సలహా మేరకు చెన్నైలోని ఏవిఎం స్టూడియోలో పాడటం ఆరంభించింది. దాంతో ఆమె మకం చెన్నైకి మారింది. జానకమ్మ తొలినాళ్లలో ఏవిఎం స్టూడియో గాయనిగా ఉండి 1957లో టి చలపతిరావు గారి సంగీత దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం విధియన్ విలాయత్తులో ఎన్ ఆశై పలానాదు ఏనో పాట ద్వారా ఆమె గాత్రం ప్రపంచానికి పరిచయం అయింది. ఆ తర్వాత టాలీవుడ్ చిత్రం ఎమ్మెల్యేలో నీ ఆశ అడియాశ అనే సాంగుతో తెలుగు అభిమానులను అలరించారు. ఈ సినిమాలోని తన పాట ఎంతో పేరును తెచ్చిపెట్టింది. అలా మొదలైన ఆమె గానం
ఎన్నో మలుపులు తిరుగుతూ దినదిన ప్రవర్ధమానంగా సాగుతూ ఆబాల గోపాలాన్ని అలరింపజేసింది. తెలుగులో విజయవంతమైన ఎన్నో చిత్రాలకు పాటలు పాడింది. 1957వ సంవత్సరంలో తన కెరీర్ ను ప్రారంభించిన జానకమ్మ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మున్నగు అనేక భారతీయ భాషలలో పాటలు పాడింది. జానకమ్మ పాటల రచయిత, కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసురాలు, సంగీత దర్శకురాలు కూడా. కృష్ణుని షిరిడి సాయిబాబా భక్తురాలైన ఆమె చాలా సమయం పూజలలో గడుపుతుంది. అంతేకాక మీరాపై అనేక భక్తి గీతాల క్యాసెట్ల రికార్డు చేసి విడుదల చేసింది. ఉషా కిరణ్ మూవీస్ వారి మౌన పోరాటం సినిమాకి సంగీత దర్శకత్వం వహించి భానుమతి గారు, లీలా గారి తర్వాత 3వ మహిళ సంగీత దర్శకురాలిగా పేరు గడించింది. పాటల్లో మిమిక్రీ మిక్స్ చేసి సంగీత ప్రపంచాన్ని ఇలా కూడా మెప్పించింది. 16 ఏళ్ల వయస్సు సినిమాలోని కట్టుకథలు చెప్పి నేను కవ్విస్తే పాటలో పండు ముసలావిడ గొంతు, గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లన పాటలో చిన్నపిల్లాడి గొంతు, పెద్దవాళ్ల స్వరం, చిన్నారి పొన్నారి కిట్టయ్య పాటలో పిల్లాడి గొంతు, శ్రీవారి శోభనం సినిమాలోని అలకపానుపు ఎక్కనేల చిలిపి గోరింక పాటలో హీరోయిన్ మరియు బామ్మ గొంతులతో పాట మొదలైనవి ఆమె గొంతులోని వైవిధ్యానికి ఉదాహరణలు. మేఘమా దేహమా పాటలో ఆమె గొంతు పలికిన ఆర్ద్రత, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది అంటూ సాగే పాటలో ఆమె స్వరం పలికిన ప్రేమతత్వం, వెన్నెల్లో గోదారి అందం పాటలో ఆమె గొంతులో పలికించిన ఆవేదన, తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు అంటూ సాగే పాటలో ఆమె స్వరంలో ప్రతిఫలించిన అల్లరి ఆమె భావ వైవిధ్యానికి తార్కాణాలు. అలనాటి జమున నుంచి నిన్నటి మొన్నటి హీరోయిన్ల వరకు 5 తరాల హీరోయిన్లకి ఆలంబన అయింది. తెర ముందు కనిపించే హీరోయిన్లకి ఆమె స్వరం అతికినట్టు సరిపోతుంది. ఆమె 55 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు సుమారు 5-6 తరాల కథానాయికలకి అన్ని రకాల భావాలను స్పష్టంగా వ్యక్తీకరిస్తూ నేపథ్య గానం చేసింది. వయసు మీద పడిన ఆ ప్రభావం గొంతు మీద పడనివ్వకపోవడం ఆమె గాన శైలి. మధురమైన సంగీతం, తిరుగులేని స్వర సంపదతో జానకి కెరీర్ ఎదురు లేకుండా సాగింది. వేల కొద్ది పాటలు పాడింది జానకమ్మ. హిందీ, సింహళం, బెంగాలీ, ఒరియా, ఇంగ్లీషు, సంస్కృతం, తుళు, సౌరాష్ట్ర, జపనీస్, జర్మన్ భాషలు తెలిసిన జానకి ఘంటసాల, డాక్టర్ రాజ్ కుమార్, వాణి జయరాం, కేజే జయదాస్, ఎల్ఆర్ ఈశ్వరి, పి జయచంద్రన్, పి లీలా, కెఎస్ చిత్ర, సుజాత, జెన్సీ, పిబి శ్రీనివాస్, ఇళయరాజా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వంటి పలువురు ప్రముఖ గాయకులతో పనిచేసింది. జానకి గారు వివిధ తరాలకు చెందిన సంగీత దర్శకులతో కలిసి పనిచేశారు. 1960 సంవత్సరాల ప్రారంభం నుండి ఆమెకు ప్రధానంగా కన్నడ, మలయాళ చిత్రాలలో స్వరకర్తలు అవకాశాలు ఇచ్చారు. తన కెరీర్ ప్రారంభంలో తెలుగు, తమిళ భాషల్లో తక్కువ పాటలు పాడినప్పటికీ 1970 సంవత్సరాల మధ్యకాలం నుండి 4 దక్షిణాది భాషల్లోనూ ప్లేబ్యాక్ పరిశ్రమను ఆమె శాసించారు. 90ల కాలంలో జానకమ్మ గారు ఏఆర్ రెహమాన్ కెరీర్ ప్రారంభ దశలో ఆయన సంగీత దర్శకత్వంలో అనేక అద్భుతమైన తమిళ, తెలుగు పాటలను పాడారు. ఒట్టగద కట్టికో, గోపాల గోపాల, నెంజి నేలే, కాదల్ కడతం తీటవే, ముదల్వనే, ఎందన్ నెంజిల్, మార్గలి తింగలే వంటి పాటలు ఇప్పటికీ ఎంతో ప్రజాదరణ పొందుతున్నాయి. సంగమం సినిమాలోని మార్గలి తింకల్ అల్లవా అనే పాటకు గాను ఆమెకు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారం, ఉత్తమ నేపథ్య గాయనిగా పురస్కారాలు లభించాయి. కన్నడ చలనచిత్ర సంగీతంలో నూతన విప్లవాన్ని తీసుకొచ్చిన తొలితరం స్వరకర్తలలో జీకే వెంకటేష్ గారు ఒకరు. ఆయన 1960ల ప్రారంభం నుండి ఎక్కువ చిత్రాలకు సంగీతాన్ని అందించడం ప్రారంభించారు. జానకి గారికి కొన్ని అద్భుతమైన పాటలను ఇచ్చారు. ఈ కలయికలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన 2 పాటలు ఏంటి అంటే, సంధ్యారాగ చిత్రం నుండి నంబిదే నిన్న నాదదేవతే, సనాది అప్పన్న చిత్రం నుండి కరేదరువు కేలడే. ఈ 2 పాటలు విశేష ప్రజాదరణను పొందాయి. 1950లలో తన నటనా జీవితాన్ని ప్రారంభించిన డాక్టర్ రాజ్ కుమార్ విలన్ గా నటించిన మహిషాసుర మర్దిని చిత్రం కోసం జానకమ్మ గారితో కలిసి తన మొదటి డ్యూయట్ పాట తుంబితూ మానవ పాడే అవకాశాన్ని పొందారు.
80ల చివరి నాటికి హంసలేఖ కన్నడ సినిమాలో అగ్రశ్రేణి సంగీత దర్శకుడిగా స్థిరపడ్డారు. దీనితో పాత తరం స్వరకర్తలందరూ తెరమరుగయ్యారు. నటుడు రవిచంద్రన్తో ఆయనకున్న బలమైన అనుబంధం వల్ల ఎన్నో హిట్ పాటలు వచ్చాయి. హంసలేఖ కెరీర్ ప్రారంభ రోజుల్లో జానకి గారే ఆయన మొదటి ఎంపికగా ఉండేవారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, హంసలేఖ త్రయం ప్రేమలోక, రణధీర వంటి సినిమాలలో ఎప్పటికీ నిలిచిపోయే ద్వంద్వ గీతాలను సృష్టించారు. జానకి గారు హంసలేఖతో కలిసి 40కి పైగా చిత్రాలలో పనిచేశారు. ఎప్పటికీ నిలిచిపోయే సోలో డ్యూయెట్లు హిట్లను అందించారు. ఇళయరాజా గారు జీకే వెంకటేష్ వద్ద సహాయకుడిగా పనిచేస్తున్నప్పుడే జానకి గారి స్వరపరిధి, బహుముఖ ప్రజ్ఞ గురించి తెలుసుకున్నారు. ఆయన తొలి చిత్రం అన్నకిల్లిలో సంగీతం అందించే అవకాశం వచ్చినప్పుడు జానకి గారి చేత 3 పాటలు పాడించారు. అవి విపరీతమైన ప్రజాదరణను పొందాయి. ఇది తమిళ సినిమాలో ఒక కొత్త శకానికి నాంది పలికింది. ఈ కలయిక వరుస హిట్లను అందిస్తూ ఎస్ జానకి గారిని కనీసం తదుపరి 2 దశాబ్దాల పాటు అగ్రస్థానంలో నిలబెట్టింది. ఇళయరాజా గారి స్వరకల్పనలో ఎస్ జానకి గారు తమిళంలో 4 రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను గెలుచుకున్నారు. ఆమె స్వరాన్ని రకరకాల పాటల్లో వైవిధ్యంగా ఉపయోగించారు. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం ఉన్న పాటలకు ఆమె మొదటి ఎంపికగా మారారు. ఆమె తన డ్యూయెట్లలో ఎక్కువ భాగాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మలేషియా వాసుదేవన్, మనో, కేజే యేసుదాస్, జయచంద్రన్లతో కలిసి పాడారు. ఇళయరాజా గారు స్వయంగా జానకి గారితో కలిసి దాదాపు 200 డ్యూయెట్లు పాడారు. వాటిలో చాలా మటుకు చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. ఇళయరాజా గారు ఎస్ జానకి గారికి ఎక్కువ పాటలు ఇవ్వడం ప్రారంభించిన తర్వాత ఇతర సంగీత దర్శకులు కూడా తమ టాప్ హిట్ పాటలను ఆమెతో పాడించడం మొదలు పెట్టారు. కన్నడ చలనచిత్ర సంగీతానికి చిరస్మరణీయమైన పాటలను అందించిన స్వరకర్తలలో ఎం రంగారావు గారు ఒకరు. పుట్టన్న కనాగల్ దర్శకత్వం వహించిన ఎడకల్లు గుడ్డదా మేలేతో సహా పలు చిత్రాల కోసం ఆయన జానకి గారితో కలిసి పనిచేశారు. రంగారావు గారు డాక్టర్ రాజ్ కుమార్ జానకి గార్ల కాంబినేషన్ లో వసంత గీత, కొసబెలకు మరియు సమయద గొంబె చిత్రాలకు మధురమైన డ్యూయెట్లను స్వరపరిచారు. కొసబెలకు చిత్రం కోసం రంగారావు గారు రాష్ట్ర కవి కువెంపు రాసిన తెరదిదేమనే ఓబా అతిథి అనే కవితకు మధురమైన బాణిని కూర్చారు. జానకి గారు ఈ పాటను మరో ప్రముఖ గాయని అయిన వాణి జయరాం గారితో కలిసి పాడారు. హిందుస్థానీ సంగీతంలో ప్రత్యేక నైపుణ్యం కలిగిన మలయాళ స్వరకర్త అయిన ఎంఎస్ బాబురాజు గారితో జానకి గారి కలయిక ఆమె కెరీర్లోనే తొలి గుర్తింపు పొందిన భాగస్వామ్యాలలో ఒకటి. ఆయన దర్శకత్వంలో జానకి గారు 1960లు 1970ల ప్రారంభంలో కేరళలో ఆల్ టైమ్ ఫేవరెట్ చలనచిత్ర గీతాలకు తన స్వరాన్ని అందించగలిగారు. వీరిద్దరి కలయికలో వచ్చిన పాటలు గాత్రంలోనూ స్వరకల్పనలోనూ భావ వ్యక్తీకరణకు ప్రసిద్ధి చెందాయి. జానకి గారి అత్యంత ప్రసిద్ధ సోలో పాటలలో కొన్ని ఈ కలయిక నుండి వచ్చినవే. వాటిలో వసంత పంచమి నాలిల్, అంజనా కన్నెత్తి, తానే తిరుంజుం మరింజుం పాటలు ఉన్నాయి. రాజన్ నాగేంద్ర ద్వయం అందించిన దాదాపు అన్ని ఆల్బమ్లలోనూ జానకి గారు భాగమయ్యారు. ప్రారంభ రోజుల్లో ఈ ద్వయం పిబి శ్రీనివాస్, ఎస్ జానకి కాంబినేషన్ లో ఎన్నో డ్యూయెట్లను అందించారు. ఆ తర్వాత వారి ప్రధాన గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జానకి గారే అయ్యారు. 1970లు మరియు 1980ల కాలంలో రాజన్ నాగేంద్ర స్వరపరిచిన రొమాంటిక్ డ్యూయెట్ల కారణంగా జంట పక్షులు, అలాగే కన్నడ సినిమాలో వారిని ఉత్తమ గాన జంటగా పేర్కొనేవారు. పాటల సంఖ్య పరంగా చూస్తే ఇళయరాజా తర్వాత జానకి గారికి అత్యధిక పాటలు ఇచ్చిన వారు రాజన్ నాగేంద్రన్ ద్వయమే. ఎరడు కనసు, కొంబిసీలు, గాలి మాతు, పవన గంగ, అవల హెజ్జె, చందన గొంబె, నానెన్న బిడలారే వంటి సినిమాల నుండి ఎన్నో సూపర్ హిట్ పాటలు వచ్చాయి. ఎస్ జానకి గారి భర్త పేరు వి రామ్ ప్రసాద్ గారు. వీరికి 1959లో పెళ్లి జరిగింది. ఆయన వృత్తిపరంగా మంచి అవగాహన కలిగిన వ్యక్తిగా, జానకి గారి సంగీత ప్రయాణానికి అండగా నిలిచిన జీవిత భాగస్వామిగా గుర్తింపు పొందారు. సినీ రంగంలో ఎస్ జానకి గారు బిజీగా ఉన్న రోజుల్లో కూడా కుటుంబ బాధ్యతలను బ్యాలెన్స్ చేసేందుకు చాలా సపోర్టు చేశారు.
1997లో రామ్ ప్రసాద్ గారు మరణించడం జానకి గారి జీవితంలో పెద్ద విషాదంగా నిలిచిపోయింది. ఆ తర్వాత కూడా ఆమె ధైర్యంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లి సంగీతానికే ఎక్కువ సమయాన్ని కేటాయించారు. జానకి రామ్ ప్రసాద్ దంపతులకు ఒక కుమారుడు ఉన్నారు. ఆయన పేరు మురళీకృష్ణ. కొన్ని సినిమాల్లో నటుడిగాను మెప్పించారు. కాకపోతే సినీ రంగంలో కాకుండా తన వ్యక్తిగత జీవితానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఆయనకు భార్య ఉమా, ఇద్దరు కూతుర్లు వర్ష, అప్సర ఉన్నారు. ఇదిలా ఉంటే మురళీకృష్ణ గారు 6 నెలల క్రితమే గుండెపోటుతో కన్నుమూశారు. ఇది జానకి గారిని బాగా కుంగదీసింది. 1997లో తన భర్తని కోల్పోయినప్పుడే ఆమె బాగా డౌన్ అయింది. కానీ ఇప్పుడు చివరి దశలో కొడుకుని పోగొట్టుకోవడంతో జానకి గారు కోలుకోలేకపోయారు. ఓవైపు వయోభారం, మరోవైపు కొడుకు మరణంతో ఆమె బాగా కృంగిపోయారు. భర్త గురించి ఆమె మాట్లాడిన సందర్భాల్లో ఆయన తనకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారని, తన విజయాల్లో ఆయన పాత్ర ఎంతో ముఖ్యమని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సాధారణంగా సినిమా రంగంలో ఒక్కరు ఉంటే వారసులంతా సినిమాల్లోకి వస్తారు. నటులుగా, దర్శకులుగా, ఇతర టెక్నీషియన్లుగా ఉంటారు. సింగర్లు అయితే వారసులు కూడా సింగర్లుగా మారుతుంటారు. కానీ జానకమ్మ ఫ్యామిలీ నుంచి మాత్రం ఎవరూ లేరు. కొడుకు మాత్రమే కొన్ని సినిమాల్లో మెరిశారు. ఆ తర్వాత ఆయన కూడా దూరంగానే ఉన్నారు. వ్యక్తిగత వ్యాపారాలు చూసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఆయన కూడా లేరు. కోడలు ఉమా, మనవరాళ్ళు వర్ష, అప్సరలు మాత్రమే ఉన్నారు. జానకమ్మ తన జీవితంలో ఒక నియమాన్ని పాటించారు. ఆమె కట్టుబొట్టు విషయంలో తీసుకున్న నిర్ణయాలపై ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. తన భర్త మరణంతో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ప్రియమైన వ్యక్తిని కోల్పోయిన తర్వాత రంగు చీరలు, జరీతో కూడిన వస్త్రాలు ధరించడం మానేసినట్లు తెలిపారు. కేవలం తెలుపు రంగు వస్త్రాలనే ధరిస్తున్నట్లు, సిల్క్ చీరలు కూడా కట్టడం లేదని చెప్పారు. గతంలో జానకి పెద్ద బొట్టు పెట్టుకునేవారు. దానికి ఒక విలువ ఉండేదని, అయితే ప్రస్తుతం బొట్టు పెట్టుకోవడానికి ఇష్టపడడం లేదని, తన భర్త లేనప్పుడు దానికి విలువ లేదని ఆమె వెల్లడించడం గమనార్హం. విజయ భాస్కర్ గారు 1960లలో ఆయనకు ప్రధాన గాయనిగా పి సుశీల గారు, 70-80లలో వాణి జయరాం గారు మరియు చిత్రకారు ఉన్నప్పటికీ ఆయన గెజ్జె పూజే, బెల్లి మోడ, ఉపాసనే, సీత వంటి సినిమాలలో జానకి గారికి తన కొన్ని అద్భుతమైన స్వరకల్పనలను అందించారు. గగనపు ఎల్లో భూమి ఎల్లో పాట జానకి గారు పాడిన అత్యంత చిరస్మరణీయ పాటల్లో ఒకటిగా నిలిచిపోయింది. జానకమ్మ గారు నీలీల పాడెద దేవ అనే పాటను అరుణాచలం సన్నాయితో పోటీపడి మరి పాడింది. జానకమ్మ తన సంగీత జీవితంలో ఎన్నో అరుదైన పురస్కారాలు అందుకున్నారు. 4 జాతీయ చలనచిత్ర అవార్డులు, ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా అందుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి 33 రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను అందుకున్నారు. 1997లో ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు. అలాగే 2014 సంవత్సరంలో కర్ణాటక రాజ్యోత్సవ అవార్డును అందుకున్నారు. 2014లో డాక్టర్ రాజ్ కుమార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు. అలాగే 2015లో రేడియో మిర్చి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, 2016లో సైమా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, 2018లో సంతోషం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, అలాగే 2019 సంవత్సరంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి జాతీయ అవార్డు, 2009లో మైసూరు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ ను అందుకున్నారు. 2013లో భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని జానకమ్మ గారు స్వీకరించలేదు. దక్షిణ భారత కళాకారులకు తగిన గుర్తింపు ఆలస్యంగా లభిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. వయోభారంతో ఇబ్బంది పడుతున్న జానకమ్మ 2026 జూలై 11న మైసూరులో గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. తన యొక్క మనవరాలైన అప్సర గారు జానకమ్మ గారికి అంత్యక్రియలు నిర్వహించారు. ఎన్నో భాషల్లో వేలాది పాటలు పాడి కోట్లాది సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గాయని జానకి. అవార్డులు, రివార్డులు, గౌరవాలు ఆమె ప్రతిభకు గుర్తింపులు మాత్రమే. కానీ ఆమెకు లభించిన గొప్ప పురస్కారం మాత్రం ప్రజల ప్రేమ, అభిమానమే. కాలం మారినా, తరాలు మారినా జానకమ్మ గాత్ర మాధుర్యం ఎప్పటికీ చెరిగిపోదు. భారతీయ సినీ సంగీత చరిత్రలో ఆమె పేరు ఒక స్వర్ణాక్షరంగా చిరస్థాయిగా నిలిచి ఉంటుంది.
ఒక గొంతు లక్షలాది హృదయాలను తాకింది. ఒక గాయని కోట్లాది మంది జీవితాల్లో ఎన్నో మధుర జ్ఞాపకాలను నింపింది. ఆమెనే మన ప్రియమైన జానకమ్మ. సంగీతానికి ఆమె చేసిన సేవను ఏ అవార్డుతోనూ పూర్తిగా కొలవలేం. ఆమె పాడిన ప్రతి పాట ఒక అనుభూతి, ప్రతి స్వరం ఒక చిరస్మరణీయ జ్ఞాపకం. అందుకే ఆమె గాత్రం కాలం గడిచిన చిరంజీవిగానే నిలిచిపోతుంది. జానకమ్మ లాంటి మహోన్నత గాయనికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి గొప్ప వ్యక్తుల జీవిత కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.